అధికారులకు సంబంధించి ఇప్పుడు పెద్ద సమస్య అయింది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారం దిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకి సమస్య ఏంటి? ప్రధానమైనటువంటిది జీతాల చెల్లింపు ఆలస్యం నెంబర్ 1. పిఆర్సీకి సంబంధించి ఎదురైంది మరొక సమస్య. ఏదైతే వాళ్ళు కోరుకున్నది 50 రూపాయలు పెంచాలనుకుంటే 23 రూపాయలే పెంచడం, మధ్యంతర భృతి కింద 27 రూపాయలు ఇచ్చి అది కూడా మళ్ళీ తగ్గించి 23 రూపాయలే ఇచ్చారన్నటువంటి కోపం. అలాగే టీచర్లకి వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి? ఆ పని చేయమన్నారు అన్నటువంటి, అట్లాగే థంబ్నెయిల్స్ పెట్టమన్నారు అన్నటువంటి పాయింట్. దాని తర్వాత ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్, ఇవి చాలా కష్టం అనిపించినాయి. దానివల్లనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే సందర్భంలో ఇప్పుడు రోజు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఒక్కొక్క ఉద్యోగిని టార్గెట్ చేస్తూ దారుణమైనటువంటి కథనాలు. వీళ్ళందరూ వైసీపీ మనుషులు అన్నటువంటి, వైసీపీ మనుషులు కాని వాళ్ళందరూ తెలుగుదేశం మనుషులు అవుతారా? నెంబర్ 1. రెండవది, ప్రభుత్వ ఉద్యోగి ఏం పని చేయాలి? ప్రభుత్వం చెప్పిన పనే చేయాలి, చట్టబద్ధంగానే చేయాలి. చట్టానికి విరుద్ధమైతే కోర్టులు ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటాయి. చట్టానికి అనుగుణంగానే పనిచేయాలి. అలాగే తేడా వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ప్రభుత్వాల ఒత్తిడి ఎట్లా ఉంటారు? అధికార పక్షం వాళ్ళు తమకు అనుకూలంగానే పనిచేయించుకునే ప్రయత్నం, చట్టాన్ని వాడుతూ అలా చేయడమే అప్పుడు అధికారులు చేశారు. ఇప్పుడు అధికారులైనా అదే చేస్తారు. బాబు గారి టైంలో అధికారులు అదే చేస్తారు. ఇప్పుడు వాళ్ళని భయపెట్టేటటువంటి పరిస్థితి మీడియా ద్వారా నడుస్తుంది. వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు, వాడు అట్లాంటోడు, వీడు ఇట్లాంటోడు అన్నటువంటి ప్యానిక్ క్రియేట్ చేస్తున్నాం. ఉద్యోగుల్లో భయాందోళనకు గురి చేస్తున్నాం, టెన్షన్కి గురి చేస్తున్నాం. అతనికి ఆ పోస్ట్ ఎందుకు ఉండాలి, అతని మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేసేయండి, జైల్లో పడేసేయండి, అది చేసేయండి, ఇది చేసేయండి. ఇది రోజు ఓ రకంగా వాళ్ళందరికీ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అన్నటువంటి భయాందోళన. దానివల్ల తలొగ్గుతారు అనుకుంటున్నాం. ఎస్, తలొగ్గుతారు. కానీ ఈ భయాందోళన కోరుకుంటారా ఉద్యోగి? ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అనేక మంది పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉండటానికి కారణం అది. గతంలో ఏమని చెప్పారంటే, జగన్ చెప్పే పనులు చేయడం ఇష్టం లేక ఐఏఎస్లు వెళ్ళిపోతానన్నారు, ఇతర రాష్ట్రాలకి, కేంద్ర సర్వీసులకి అన్నారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతామంటున్నారు అంటే, జగన్ మనుషులను ముద్రేపించుకుని ఇక్కడ కూర్చోవడం కంటే హ్యాపీగా వెళ్ళి పని చేసుకోవడం అన్నటువంటి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలో శాసించేటటువంటి ప్రయత్నం మీడియా చేస్తున్న దశలో ఎదురవుతున్న సమస్య.